మహాభారతం మనకు కథలు, పాత్రలు, మరచిపోలేని ఘట్టాలతో నిండిన అనేక అనుభవాలను అందిస్తుంది. ఈరోజు మనం ఒక విశేషమైన పాత్ర గురించి తెలుసుకుందాం. అతను ఇరావణి, ఉలూపి మరియు అర్జునుడి కుమారుడు. చిన్నప్పుడు అతను నాగశాస్త్రాలను నేర్చుకొని ధర్మాన్ని, యుద్ధ నైపుణ్యాలను ఎలా విశ్లేషించాడో చూద్దాం. ఉలూపి నాగరాజుని కుమార్తె. అర్జునితో వివాహం చేసుకున్న తరువాత ఇరావణుడు పుట్టాడు. చిన్న వయసులో ఇరావణుడు తన తల్లితోనే నాగశాస్త్రాలను నేర్చుకున్నాడు, యుద్ధ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ఉలూపి ఒక శక్తివంతమైన నాగలోకాన్ని. అర్జునునికి నాగకన్య అయిన ఉలూపికి పుట్టినవాడే ఇరావణ్. ఇరావణ్ నాగశాస్త్రాల మహావీరుడు. ఓ నాగాధిపతి వాసుకి, నా కుమారుడికి నాగశక్తులను ప్రసాదించు. శత్రువులను దయించగల శక్తిని, విషబాణాలను, నాగపాశాన్ని తనకి వరంగా ఇవ్వు. అప్పుడు ఇరావణ్ తన తల్లితో ఆశ్చర్యంగా, తల్లి, ఈ శక్తులు నన్ను ఎలా మారుస్తాయి అని అడుగుతాడు. అప్పుడు ఉలూపి తన కుమారుడితో, నీవు కేవలం ఒక యోధుడివి కాదు, నాగశక్తులతో శత్రువులను జయించగల నాగసేనవి నువ్వు. నీకు ఈ 3 శక్తులు కలుగనున్నాయి. నాగపాశం. ఈ నాగపాశం నీవు ఎవరిపైన వదిలినా వారిని కదలకుండా చేయగలదు. ఇది మా విషముతో కూడిన పవిత్రమైన ఆయుధం. తరువాతది నాగశాస్త్రం. ఈ నాగశాస్త్రం నీ బాణంతో నిలిచినంతకాలం శత్రువును వెంటాడుతుంది. అది శత్రువుని తాకిన వెంటనే విషం నింపి అతనిని నాశనం చేస్తుంది. 3వది విషగర్విష్టి. ఇది విషగర్విష్టి. దీన్ని నీవు నీ శరీరంలో కలిపితే నీ రక్తం తాకిన ప్రతి శత్రువు క్షణాల్లో కూలిపోతాడు. నీవు అసాధారణమైన యోధుడివి. ఇరావణ్ గర్వంతో తన తల్లికి నమస్కరించి, తల్లి, నేను మహాభారత యుద్ధంలో కౌరవులపై ఈ శక్తులు ఉపయోగిస్తాను. నా తండ్రి అర్జునుడి విజయాన్ని ఖాయం చేస్తాను. కురుక్షేత్ర యుద్ధానికి బయలుదేరిన ఇరావణ్ణి చూస్తే కౌరవుల సేనలో వెన్నులో వణుకు పుట్టింది. కురుక్షేత్ర రంగస్థలములో ఇరావణ్ తన అద్భుతమైన నాగశక్తులతో కౌరవ సేనను ధ్వంసం చేస్తూ ముందుకు సాగాడు. శత్రువులను తన ఖడ్గంతో నరుకుతున్న ఇరావణ్, నా పేరు ఇరావణ్, నాగుల రక్తం నా శిరసుపై ఉంది. నా తండ్రి అర్జునుడు ఈ శత్రువుల రక్తంతో ఈ రణభూమిని నింపుతా అంటూ ఇరావణ్ అడ్డొచ్చిన సైనికులనంతా నాశనం చేసుకుంటూ బయలుదేరాడు. గజ సైన్యంతో భీకర పోరు. ఈ పిచ్చివాడిని ఏనుగులతో తొక్కించండి, ఇతని కథ ఇక్కడే ముగియాలి అంటూ శత్రు సైనికులు ఏనుగులతో వచ్చారు. అప్పుడు ఇరావణ్, నీవు నన్ను తొక్కేయాలనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నేనేమి చేయగలను. తన మహాశక్తిని ఉపయోగించి ఇరావణ్ ఒంటి చేత్తో ఓ మదగజాన్ని కిందికి ఉంచాడు. ఏనుగుని ఛేదించాడు. రణభూమి కౌరవ సైనికుల భయకంపిత స్వరాలతో మారుమోగుతుంది. క్రూరమైన పులితో పోరాటం. శత్రువులు పరుగులు తీస్తున్నారు. గజసేన నాశనమైంది. పులి చనిపోయింది. ఇరావణ్ తన ఖడ్గాన్ని గాల్లోకి లేపి గర్జిస్తున్నాడు. దుర్యోధనుడు ఇరావణుని శక్తి సామర్థ్యాలు చూసి భయపడిపోవడంతో అతన్ని వెంటనే నిలువరించేందుకు బకాసురుడి తమ్ముడైన అలంబసను యుద్ధరంగంలోకి దింపాడు. అలంబర రాక్షస విద్యలో ఆరితేరిన వాడైన వారి ఇద్దరి మధ్య భీకర పోరు నడిచింది. కానీ వారి ఇద్దరి మధ్య పోరులో ఇరావణ్ చనిపోయాడు. ఈ కథ ఇలా ముగిసిపోయింది. ఫ్రెండ్స్, మీకు కనుక ఇటువంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మన పురాణాల గురించి తెలుసుకుందాం. మర్చిపోయిన యోధులు, గొప్ప గొప్ప వీరుల గురించి తెలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.